పరిస్థితుల్లో ఆయా రూపాల్లో ఆయన ఉన్నాడు అంటది ఈ నక్క జ్ఞానం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పటికి నక్కకి నేను కొన్ని వాక్య రూపంలో ఉన్న కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ వాక్య రూపంలో ఉన్న ప్రశ్నలు నాకు తెలియచేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు, కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టేది అంటది. ఆ తరువాత అంటే బైబిల్లో కన్యక గర్భవతి కుమారుని కనును, మరి కన్యక గర్భవతి కుమారుని కనును అని మాట ఉంది కదా. ఆ కుమారుడు ఎవరి కుమారుడు? ఆయన ఎవరి కుమారుడు? మరియమ్మ కుమారునికి అంటదనా? మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఎందుకు ప్రకటించబడ్డది? మరి దేవుడు ఎవరు? మరి ఈ నక్కకి అర్థం కావట్లేదా? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఈయన అనే విషయం ఈ నక్కకి అర్థం కావట్లేదు. అర్థం కాదు ఈ నక్కకి. ఎందుకంటే ఇదే కాదు, ఈరోజు క్రొత్త నిబంధనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ నక్కకి ఆత్మీయ జీవితం లేదు, ఆధ్యాత్మిక స్థితి లేదు, బైబిల్ మీద కాస్త కూడా ఇంకిత జ్ఞానం లేదు. పాపము, అమాయక ప్రజలు ఈయనని నిజమనుకొని వందలాది లైకులు పెడతారు. కామెంట్లు అన్నా నువ్వు ఎప్పుడు యేసు ప్రభు దేవుడు అని చెబుతావా అని ఎదురు చూస్తానని అంటాడు ఒకడు. అయ్యా, యేసు